ప్రజాప్రభుత్వం, మీరెంచుకున్న ప్రభుత్వం, మీ అందరి ఆశ్రయంతో మీ బిడ్డగా నేను గెలిచిన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఆడ మన ఇందిరమ్మ రాజ్యం ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ అని ఉన్నాడు. గత 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ధనిక రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు దోచుకొని దాచుకొని మీరందరూ ప్రజాప్రభుత్వం వచ్చేటప్పటికి అప్పుల తెలంగాణ మన చేతులు పెట్టిండు. గతంలో బీశంకర సర్పంచ్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. 20 ఏళ్ల కింద ఎసికాలు పోతే అన్ని ఇందిరమ్మ కాళ్ళు వచ్చినాయి, అక్కడ పోతే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ ధనిక రాష్ట్రం, మీరు మనకు ఓట్లేరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటివి 70 ఇళ్ళు, మన అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. మరి ఈయన దుబ్బెలకి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? గడ కట్టినాడుగా, నీకు ఇచ్చినాడు కదా, రాలేదా? మరి ధనిక రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయా, రేషన్ కార్డు వచ్చింది ఆ 10 ఏళ్లలో, వడ్డీ లేని రుణాలు వచ్చినాయా, ఉచిత కరెంటు 200 యూనిట్లు వచ్చి వచ్చిందా, రైతుకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. 4 ఏళ్ళు దానికి 5 ఏళ్ళు పావులు వేస్తే సగం వడ్డీకి పోయినాయి, సగం బ్యాంకు పోయినాయి. వడ్డీ లేని వాళ్ళు కాలే కదా, రైతులకు ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కాలే కదా, మహిళా సంఘాలు బలోపేతం చేసిందా, కొత్త పెన్షన్లు ఇచ్చిందా? మరి ఏం చేసిందమ్మా ధనిక రాష్ట్రాన్ని? లూటీ చేసి అప్పు చేసి ఆ పైసల్ని తీసుకొని ఇప్పుడు వాళ్ళ సర్పంచులకు మీరు ఊరి మీద గెలిచినారు, ఊరి మీద పైసలు పంచులు అంటున్నాడు.